జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు హాజరై మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి జాతీయ జెండా ఆవిష్కరించారు. స్కూల్ పిల్లలందరికీ స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్త కొండబాబు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం దేశానికి స్వాతంత్రం వచ్చిందని, ముఖ్యంగా మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకుల పోరాటం ద్వారా బ్రిటిష్ పాలకుల చేతి నుండి భారతదేశానికి విముక్తి కలిగిందని కొండబాబు అన్నారు. చిన్నపిల్లల ఉద్దేశంతో మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, మీరందరూ మంచిగా చదువుకొని దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మానేపల్లి బంగారాజు, కంచర్ల శ్రీను, కంచర్ల బాబు, బోండా నూకర బాబు, మతంశెట్టి సాయిబాబా, వి నాగసత్య, సింగంశెట్టి వెంకన్నబాబు, వాసవి క్లబ్ ఆర్యవైశ్య మహిళ, ఆర్యవైశ్య బీటెక్ సభ్యులు పాల్గొన్నారు. జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం మరియు జగ్గంపేట వాసవి క్లబ్ బీటెక్, జగ్గంపేట ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మరి ఆర్యవైశ్య కళ్యాణ ఈరోజు 78వ స్వాతంత్ర దినం సందర్భంగా మరి జాతీయ పతాక ఆవిష్కరించుకున్నాం. ఈ కార్యక్రమంలో చక్కటి పిల్లలు ఈరోజు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా నేటి బాలలే రేపు మీరందరూ బాగా చదువుకొని మరి దేశానికి, ఈ రాష్ట్రానికి, మీ కన్న తల్లిదండ్రులకి, మీ కన్న ఊరికి కూడా మంచి పేరు తీసుకురావాలి. మా దేశం కోసం పోరాడిన ఎందరో దేశభక్తులు ఈరోజు మనం ఎంతో గుర్తించిన విషయం ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, అలాగే ఎందరో దేశ నాయకులు మరి మన స్వతంత్రం తీసుకొచ్చిన ఘనత వాళ్ళు అనిపిస్తున్నాం. ఈరోజు మనం ఎంత కష్టపడి మనకు వాళ్ళు తీసుకొచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, జగ్గంపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులకి, ఆర్యవైశ్య సంఘం మహిళా సోదరుమణికి, బీటెక్, వాసవి క్లబ్ వనిత అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ